హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష మనకున్న క్యాన్సర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏంటంటే లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కువగానే కనిపిస్తుంది. సో దీనికి ధూమపానం నిషేధం అని మనం మూవీస్లో చూస్తుంటాము, చాలా చోట్ల మనము చదువుతూ ఉంటాం కూడా. అయినా సరే మనం స్మోకింగ్ అనేది మేజర్ ఫ్యాక్టర్గా ఉందన్నమాట లంగ్ క్యాన్సర్కి. సో స్మోకింగ్ ఒకటే రీజనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. నమస్తే మేడం. నమస్తే అండి. సో వై మేడం దీస్ మెనీ డేస్ లంగ్ క్యాన్సర్ కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై లంగ్ క్యాన్సర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఈజ్ వన్, స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారు, ఎయిర్ పొల్యూషన్, అండ్ అనదర్ నాట్ సో సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఈజ్ డయాగ్నోసిస్. అంటే ఎక్కువగా తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు తెలియకుండానే, అంటే ఇది క్యాన్సర్ అని తెలుసుకునే ముందే డెత్స్ ఇలా అయ్యేవన్నమాట. నౌ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ ద మెడికల్ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. నాట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్, ఇన్ ఆల్ అదర్ క్యాన్సర్స్ ఆల్సో. స్మోకింగ్ ఏంటో అదొక స్టైల్ అలాగా అనుకుంటూ ఉంటారు. ఏదో స్ట్రెస్ రిలీఫ్ అనుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మెన్స్ అండ్ విమెన్స్ కూడా దర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ దీస్ డేస్. అయితే అక్కడ స్మోకింగ్ ప్యాకెట్ మీద కూడా రాసి ఉంటుంది అనమాట, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, తాగకండి అని. అయినా సరే వై దీస్ మెనీ కేసెస్? సో బేసికలీ స్మోకింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, right from all cancers starting from the mouth to abdomen to stomach. It will lead to every cancer responsible in the body. Etiology, one of the etiology is smoking. ఎందుకంటే అంత ఆక్సిడెంట్ లోడ్, మనం బాడీలో ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో లివర్కి ఒక కెపాసిటీ ఉంటుంది, లోపల మనం టాక్సిన్స్ వేసినా ఆక్సిడెంట్స్ ఎక్కువ వేసినా దాన్ని అది న్యూట్రలైజ్ చేయడానికి. బియాండ్ దాట్ మనం సంథింగ్ లైక్ స్మోకింగ్ అంటే ప్యూర్ కార్సినోజెనిక్ మెటీరియల్ని లోపల ఇన్హేల్ చేసేటప్పుడు ఇట్స్ కెపాసిటీ ఆల్సో ఇస్ రెడ్యూస్డ్. లంగ్ ఫంక్షన్ తగ్గుతుంది. లోపల మ్యూకోసిలియరీ సిస్టమ్ అని ఉంటుంది, విచ్ క్లియర్స్ ద డస్ట్ పార్టికల్స్ అండ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్, ఎనీ హార్మ్ఫుల్ థింగ్స్ని తీసేయడానికి మన బాడీలో మెకానిజమ్స్ ఉంటాయి. దాన్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు స్మోకింగ్ మెల్లిగా ఇన్ఫెక్షన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అండ్ లంగ్స్ అనేవి పర్మనెంట్గా డైలేట్ అవుతాయి, అంటే స్పాయిల్ అయిపోతాయి అన్నమాట, డిస్ట్రాయ్ అయిపోతాయి. ఆస్తమాలో ఎలా అయితే ఇన్హేలర్ వాడితే లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందో, సిఓపిడి అంటాం, స్మోకింగ్లో ఇంప్రూవ్ కాదు. అంటే దేర్ ఈజ్ నో టోటల్ రెస్పాన్స్ టు ఇన్హేలర్స్. సిఓపిడి కూడా ఆస్తమా లాగే, ఆయాసం, ఉబ్బసం లాగే ప్రెజెంట్ అవుతుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. యా, బట్ ఇట్ ఈస్ నాట్ రివర్సిబుల్ లైక్ ఆస్తమా, బికాస్ in emphysema related to smoking there is permanent destruction of lung tissue. ఇలాగే మ్యూటేషన్స్ కూడా ట్రిగర్ అవుతాయి లంగ్స్లో. ఇట్ విల్ లీడ్ టు క్యాన్సర్. అంటే క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్. ఎక్కడ మనకి రిపేర్ మెకానిజమ్స్ ఒక్క దగ్గర తప్పినా ఆ సెల్స్ అనేవి మెల్లిగా మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇట్ టర్న్స్ అవుట్ టు బి ఫస్ట్ ఒక లోబ్ని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం, మైక్రోమెటాస్టైస్ అంటాం, బ్లడ్లో వేరే పార్ట్స్కి వెళ్ళడం. సో ఇలా ఇట్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ లోబ్ టు అనదర్ లోబ్ టు డిఫరెంట్ బాడీ పార్ట్. అంటే మనం ఇనిషియల్ స్టేజెస్లో గుర్తించలేమంటారా? ఎలాంటి సిమ్టమ్స్ బయటపడవా? సో కాఫ్ అనేది మోర్ దాన్ 2 weeks ఉంటే డెఫినెట్లీ యూ షుడ్ కన్సల్ట్ అ డాక్టర్. వెదర్ ఇట్ ఈస్ విత్ ఫీవర్, వితౌట్ ఫీవర్, విత్ వెయిట్ లాస్, వితౌట్ వెయిట్ లాస్. క్యాన్సర్ ఒక లక్షణాలు మెయిన్గా అయితే లంగ్స్లో కాబట్టి అక్కడ లోకల్గా ఇరిటేషన్ ఉండడంతో కాఫ్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ తోటి కాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటారా? యా, కాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సీజన్ మనకి చల్లగాలికి వచ్చింది, లేకపోతే తలస్నానం చేసాం అందుకు వచ్చింది అని కొన్ని రోజులు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. యా, దట్ ఈస్ ఓకే, స్టిల్ ఓకే. బట్ లైక్ ఐ హ్యావ్ టోల్డ్, మోర్ దాన్ 2 weeks యూ షుడ్ డెఫినెట్లీ అట్లీస్ట్ గెట్ అ బేసిక్ ఎక్స్రే. అప్పుడు మనకి స్పూటమ్ టెస్ట్ కానీ ఏమైనా అర్లీ ఇన్ఫెక్షన్ ఉన్నా అర్థమవుతుంది, ఏమైనా లీజన్స్ ఉన్నా కనిపిస్తాయి. సంథింగ్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఆన్ ఎక్స్రే. వెయిట్ లాస్ కూడా ఉంది, బ్లీడింగ్ కూడా అవుతుంది, ఆ కాఫ్లో బ్లీడింగ్ కూడా, బ్లడ్ స్ట్రీక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇట్ మే బీ డ్యూ టు మెనీ అదర్ రీజన్స్. బ్లడ్ రాగానే క్యాన్సర్ అని కాదు, బ్రాంకైటిస్లో ఉంటుంది, వేరే ఇన్ఫెక్షన్స్లో ఉంటాయి. సో దాట్ ఈజ్ అప్ టు ద డాక్టర్ టు డిసైడ్ దాని రీజన్ ఏంటి అనేది, అండ్ దానికి ఏ టెస్ట్ కావాలి అని. సో మనం ఒకసారి సిటీ చేస్తే దానిలో నిజంగానే గడ్డ ఏమైనా ఉందా,
క్యాన్సర్ లాంటి గ్రోత్ ఏమైనా ఉందా, ఓకే. అప్పుడు మనకు ఫర్దర్గా ఇంకా దాన్ని ఇంకా స్ప్రెడ్ అయిందా, లేకపోతే దానిలోంచి పీస్ ఎలా తీయాలి, తీసి బయాప్సీకి పంపించడం, క్యాన్సర్ కన్ఫర్మేషన్ అండ్ ద స్టేజింగ్ ఆఫ్ ద క్యాన్సర్ విత్ పెట్ స్కాన్. ఓకే. సో దిస్ ఇస్ ద ఇవాల్యుయేషన్ అనమాట. ఈ వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడాలి మేడం, డెఫినెట్గా. సో స్మోకింగ్ చాలా కామన్ అయిపోయింది కాబట్టి ఈ రోజుల్లో. సో స్మోకర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడాలి అంటే స్క్రీనింగ్ టెస్ట్లు ఏం చేయించుకుంటే మంచిది? సో బేసిక్గా స్మోకింగ్ ప్రివెన్షన్ అంటాం. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో యూ హ్యావ్ టు ఫస్ట్ స్టాప్ స్మోకింగ్ ఇమీడియట్లీ. వితిన్ 1 వీక్లోనే మీకు ఆ తేడా, బ్రీతింగ్ ఫ్రీ అవ్వడము, లంగ్ కెపాసిటీ కొంచెం బెటర్ అనిపించడం, వేరే పనులన్నీ చేసుకోగలగడం, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ 1 వీక్లోనే కనిపిస్తుంది. వితిన్ 1 మంత్ యూ విల్ టోటలీ రియలైజ్ ద ఎక్సర్సైజ్ కెపాసిటీ బీయింగ్ ఇంప్రూవ్డ్, ఓవరాల్ మీ వర్క్ కెపాసిటీ అన్నీ ఇంప్రూవ్ అవ్వడం అర్థమవుతాయి. బట్ క్యాన్సర్ రిస్క్ జనరల్ పాపులేషన్కి రావడానికి 10 years పడుతుంది. టు డూ ద డ్యామేజ్ దట్ ఆ స్మోకింగ్ హ్యాస్ డన్, ద జనరల్ పాపులేషన్లో ఉండే క్యాన్సర్ రిస్క్ స్మోకర్స్లో క్యాన్సర్ రిస్క్ ఈక్వల్ అవ్వడానికి 10 yearsలో బాడీ విల్ స్లోలీ హీల్ ద ఎంటైర్ డ్యామేజ్ దట్ హ్యాస్ బీన్ డన్. అది మానేస్తే, మానేయకపోతే ఇంకా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ద స్మోకింగ్ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, అథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే కరోనరీస్ బ్లాక్ అవుతాయి హార్ట్లో. హార్ట్ అటాక్స్ ఆల్సో కూడా స్మోకింగ్ వల్లే వస్తాయి. ఎవరు అనుకోరు అది స్మోకింగ్ విల్ కాజ్ దిస్ ఆల్సో అని. సో అలా స్మోకింగ్ ఎఫెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇమీడియట్గా మానేయడానికి దెర్ ఆర్ మెనీ, లైక్ విల్ పవర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అదర్ దాన్ దాట్ మనం మానేయలేకపోతున్నామంటే వేరియస్ మెథడ్స్ ఉంటాయి. గమ్స్ కానీ, ప్యాచెస్ కానీ, లోసెంజెస్ కానీ, డ్రగ్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి మానేయడానికి. ఈ నికోటిన్ ప్యాచెస్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు? నికోటిన్ అనేది వితౌట్ ఎనీ స్మోకింగ్లో ఉన్న కార్సినోజన్స్ కాకుండా యూఆర్ డైరెక్ట్లీ గివింగ్ దట్ ఎఫెక్ట్ బ్రెయిన్కి. సో మనం మానేయడానికి ఇట్ విల్ హెల్ప్. దానివల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. సో వితౌట్ ఎనీ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ వీఆర్ డైరెక్ట్లీ గివింగ్ ద ప్లెయిన్ నికోటిన్, ఏదైతే మనకి ఆ కిక్ అనేది ఏదైతే స్మోకింగ్ వల్ల వస్తుందో వీఆర్ ట్రైంగ్ టు, అంటే హెల్ప్ చేస్తున్నాం మానేయడానికి, క్రేవింగ్స్ తగ్గడానికి. మెయిన్ చూసేది ఏంటంటే రిలాప్సెస్ ఆర్ మళ్ళీ స్మోకింగ్ దారికి వెళ్ళడం ఫ్రెండ్స్ వల్ల ఆర్ ఆ గ్రూప్ వల్ల, అంటే ఒక బంచ్ ఆఫ్ పీపుల్ కలిసినప్పుడు అగైన్ మళ్ళీ స్మోక్ చేయడం స్టార్ట్ చేయడం, ఇలాంటివి 40% వరకు రిలాప్స్ చూస్తాం వితిన్ 1 year. సో డ్రగ్స్ కూడా ఉంటాయి, మెడికేషన్స్ కూడా ఉంటాయి, యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ ఉంటాయి. ఇవి పనిచేయనప్పుడు మెడికేషన్స్కి వెళ్తాం. సో ప్రివెన్షన్గా చేసుకోవాలంటే మనము ఆహారంలో కావచ్చు, మన డైట్లో కావచ్చు, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఆల్రెడీ క్యాన్సర్, ఈ లంగ్ క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ రాదు విత్ డైట్. ఆబ్వియస్లీ దే హ్యావ్ టు ఈట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్. మన డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో వెజిటేబుల్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసి యూ షుడ్ డిక్రీజ్ ద జంక్ ఫుడ్, అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, డీప్ ఫ్రైడ్ కానీ. మనం తినే బయట ఫుడ్ సో కాల్డ్ జంక్ అంతా డీప్ ఫ్రైడ్. మనకి వేరియస్ థియరీస్ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కూడా క్యాన్సర్ స్టార్ట్ అవుతాయి, ట్రిగర్ అవుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి మేడం? మీరు చూసుంటారు బయట షాప్స్లో ఆయిల్ రీయూస్ చేయడం అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దే యూస్ ద సేమ్ ఆయిల్. ఎంత ఎనీ బిగ్ రెస్టారెంట్, ఎనీ బిగ్ హోటల్ ఫర్ దట్ మ్యాటర్ విల్ రీయూస్ ద ఆయిల్ ఫర్ షూర్. అది చెప్పినా చెప్పకపోయినా ఇట్స్ ఫర్ టేకెన్. సో యూ విల్ నాట్ త్రో అవే. సమ్ పీపుల్ డూ, బట్ ఇంట్లో ఉన్నంత సేఫ్గా దే విల్ నాట్ యూజ్ ద ఆయిల్. సో రిపీటెడ్గా ఆయిల్ వేడి అవుతున్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇట్ విల్ జనరేట్ సమ్ ట్రాన్స్ ఫ్యాట్స్. దానిలో అవి సాచురేటెడ్ ఫ్యాట్స్ లాగా దాంట్లో ఫామ్ అయిపోతాయి. దోస్ ఆర్ కార్సినోజెనిక్ మళ్ళీ. సో బై అవుట్ సైడ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ స్పెషల్లీ తీసుకోకూడదు. అదర్ దెన్ దట్ మన హెల్దీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ ఫర్ 45 minutes, స్లీపింగ్ ఫర్ 8 hours, అప్పుడు ఈ అడిక్షన్స్కి వెళ్ళడం కూడా తగ్గుతుంది అనమాట. పీర్ ప్రెషర్స్కి వెళ్ళకుండా మన హెల్త్ మనం చూసుకోవాలి ముందు. అంటే యువర్ ఫ్రెండ్ ఈజ్ స్మోకింగ్ సిన్స్ 10 years, అతనికి ఏం రాదు అంటే అతను కూడా వస్తుంది ఏదో స్టేజ్లో, సమ్ కాంప్లికేషన్ విల్ కమ్, హీ మైట్ నాట్ టెల్ యూ, ఆర్ యూ మే బీ మోర్ ససెప్టబుల్ టు దట్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఆస్తమా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆస్తమా ఉన్న వాళ్ళు స్మోక్ చేస్తే ఆస్మాటిక్స్ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఈజీగా ట్రిగర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ పక్కన ఎవరైనా స్మోక్ ప్యాసివ్ స్మోకింగ్ అంటాం, దానివల్ల కూడా మళ్ళీ ఈ పర్సన్ అనేది అవుతారు.
సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అంటారు ఈ లంగ్ క్యాన్సర్కి? సో స్టేజ్ని బట్టి లోకల్గా ఉందా, లోకల్గా ఒకటే లోబ్లో ఉందనుకోండి, లోబెక్టమీ అంటారు. సో ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ని తీసేయచ్చు వెరీ అర్లీ స్టేజెస్లో, ఇఫ్ ఇట్ హ్యాస్ నాట్ స్ప్రెడ్ టు ఎనీ అదర్ బాడీ పార్ట్స్. ఆ తర్వాత స్టేజింగ్ని బట్టి ఏ పార్ట్ ఆఫ్ ద లంగ్ని చేయాలి, కీమోథెరపీ ఉంటుంది, రేడియోథెరపీ ఉంటుంది, సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా డీటెయిల్గా చెప్పారు. దిస్ ఈజ్ అవేర్నెస్ వీడియో అనమాట అందరికీ, స్మోకర్స్కి, అలాగే లంగ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా వివరంగా చెప్పినాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ నమస్తే. యూ.